ఇప్పుడు లైవ్ చూద్దాం. మిమ్మల్ని ఇక్కడ ఆయన కొన్ని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడే సందర్భంలో ఎవరో తెలంగాణకు రావద్దన్నట్టుగా ఇది భారతదేశమా పాకిస్తానా అనే మాటలు మాట్లాడే సందర్భంలో మేము ఆనాడు ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ విభజన ప్రజల ఆకాంక్ష, విడిపోయి కలిసి ఉందాం తెలుగు రాష్ట్రాలుగా అనేటువంటిదే నినాదం. ఇవాళ కూడా 12 సంవత్సరాల్లో ఎవరం కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండొద్దనో వ్యాపారాలు చేయొద్దనో అమెరికా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్సే చేస్తున్నారు. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ఎందుకు పెట్టేస్తారు? మీరు అంటారు కావచ్చు తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు రావద్దని. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి. గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక కళాకారుడు, ఒక భావజాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి అమరుడై అతన్ని మేము ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో ఆయన కారు కొట్టించిన అని చెప్పి ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అహంకారం ఇయ్యాల కూడా మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా చెప్తున్నాం, వీళ్ళ కూడా రాజకీయ పరంగా ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే. మేము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకి వెళ్తాము. ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఏ సపరేట్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్లు అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు ఇప్పుడు ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా తలుపులేసి పార్లమెంటులో బిల్లు తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు, తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం అరే ధైర్యంగా ఉండండి తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి. తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? మళ్ళీ రాజకీయంగా వక్ర భాష చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అలా వారు పక్కకు మాట్లాడిన కొద్దీ తాపకొక్క స్లిప్ వస్తూ ఉంది. పాపం పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్టు. రేపు పొద్దున నిజంగా నా దగ్గర బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. భావజ్వాల వ్యాప్తి ఉంటే, తెలంగాణ నరాన గుండెల్లో ఉంటే నేను ఎవరిని అవమానిస్తాను? ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాలుగా శాంతి భద్రత